ప్రపంచంలో ఏ బంధమైనా మనం ఇచ్చేదాన్ని బట్టి మారుతుందేమో గానీ, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎదురు తిరిగినా, కళ్ళల్లో నీళ్లు వస్తే తల్లడిల్లిపోయే ఏకైక ప్రాణం అమ్మ. మనం విసుగు అనుకున్న ఆమె మాటల్లో ఎంత ప్రేమ ఉందో తెలుసా? మన ఇంటిని దేవాలయంగా మార్చే ఆ దేవత గురించి ప్రతి బిడ్డ కళ్ళు తెరిపించే 5 నిజాలని ఇప్పుడు చూద్దాం. లోకంలో చాలామంది మనం ఏమిస్తామో మన వల్ల వాళ్ళకి ఏం ఉపయోగమో అని చూస్తారు. కానీ ప్రతిఫలం ఆశించకుండా నువ్వు తిన్నావా అని అడిగే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమే. ఆమె మనల్ని విడిచి వెళ్ళిన తర్వాత గాని మనకు అర్థం కాదు. అంత నిస్వార్థంగా ప్రేమించే హృదయం మళ్ళీ దొరకదని. రోజుకి 10 సార్లు అమ్మ టైం అయింది లేరా అన్నం తిను అని అడుగుతుంటే మనకు అప్పుడప్పుడు విసుగు రావచ్చు. కానీ ఆ గొంతు మూగబోయాక ఇల్లు శ్మశానంలా వెక్కిరిస్తుంది. మనం విసుగు అనుకున్న ఆ పిలుపు వెనుక ఎంతటి ప్రేమ దాగి ఉందో ఆమె లేనప్పుడే తెలుస్తుంది. మనం కోపంలో అమ్మని ఏమన్నా అన్నా ఆమె తిరిగి ఒక్క మాట కూడా అనదు. మన తిట్లు భరిస్తూ, మన కన్నీళ్లు తుడవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాంటి అమ్మ లేదని తెలిసినప్పుడు వచ్చే ఆ ఒంటరితనం నరకం కంటే దారుణంగా ఉంటుంది. అమ్మ ఉన్నప్పుడు ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. అమ్మ లేని ఇల్లు కేవలం 4 గోడల మధ్య ఖాళీ ప్రదేశం మాత్రమే. ఆమె లేని ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. అమ్మ లేకపోతే ఇల్లంతా చీకటిగా, వెలితిగా అనిపిస్తుంది. ఇది అందరినీ ఆలోచింపచేసే నిజం. అమ్మ ఉన్నప్పుడు తర్వాత చూద్దాంలే అని మనం నిర్లక్ష్యం చేస్తాం. టైం పాస్ చేస్తాం. కానీ ఆమె ఫోటోకి దండ వేసే సమయం వచ్చినప్పుడు కలిగే ఆ బాధ వర్ణనాతీతం. అమ్మ ఉన్నప్పుడే ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయం. చివరగా ఒక్క మాట. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా అమ్మ ముందు మనం ఎప్పుడూ చిన్నపిల్లలమే. అమ్మ ప్రేమ అనేది మనం బ్రతికున్నంత కాలం దొరికే వరం. ఆ వరాన్ని ఫోటోలో చూసుకునే రోజు రాకముందే ఆమె పక్కన ఉన్నప్పుడే ఆమె ప్రేమను గుర్తుంచుకోండి. అమ్మకు మనం ఇచ్చే చీరలోనో, నగల్లోనో ఆనందం ఉండదు. మనం ఆమెతో గడిపే 5 నిమిషాల ప్రేమలో ఉంటుంది. ఈ మదర్స్ డే రోజున అమ్మకు ఒక చిన్న ప్రామిస్ చేయండి. అమ్మని ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అమ్మ కోసం ఒక లైక్ చేయండి. మీ అందరికీ, మీ ఇంట్లో ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే.